రొటపీస్ కేసు కాదు. రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డి టైప్ లా వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి, నేను దొంగను కాబట్టి, కేసు దొంగను కాబట్టి, ఓటుకు నోటు దొంగను కాబట్టి దొంగబట్టి లోపల పెట్టిరు. దాన్ని ఎట్లా కక్షానికి పరిస్థితి లేదు. ఏంటంటే మనం లోపల పంపుతావా, రోజు ఎక్కడ పంచాయతీ చేస్తున్నాం, లోపల పెట్టిరు కదా, వాళ్ళని పెట్టవా పెట్టవా, ఎట్లా దొరకబట్టాలి. లక్ష కోట్ల అవినీతి ఉన్న కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోయి తర్వాత మిషన్ భగీరథల అవినీతి అని చెప్పేసి మేము 30,000 కోట్లు, అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో 80,000 కోట్లతోనే, మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసి ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాధ్యత నేనే సంతకం పెట్టినా, దానికి బాధ్యుని నేనే. నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హాబిట్స్ తో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్లీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితో విచారణకు హాజరు కావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.